థ్యాంక్స్ ఫర్ వాచింగ్ BVR టీవీ న్యూస్. తెలంగాణ రాష్ట్రంలో రాబోయే రోజుల్లో టీడీపీ హవా కొనసాగబోతుందా? ఇట్స్ ఏ బిగ్ క్వశ్చన్ మార్క్. తెలంగాణలో టీడీపీ యొక్క ఉనికి కొనసాగితే అది ఖమ్మం నుంచెలే కొనసాగుతుందని చెప్పేసి టీడీపీ పార్టీ సీనియర్ మోస్ట్ లీడర్ కూరపాటి వెంకటేశ్వర్లు గారు చెప్తా ఉన్నారు. వాస్తవానికి ఖమ్మం జిల్లాలో టీడీపీ పిల్లర్స్ ఇంకా ఉన్నారా? ఇదే ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, బాగున్నారా? యా సార్, మీరు ఒక స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నారు. జనరల్గా నేను ఆ స్టేట్మెంట్ బేస్ చేసుకొని మీ దగ్గర రావడం జరిగింది. రాబోయే రోజుల్లో 2028 డిసెంబరా 2029 యా ఖచ్చితంగా టీడీపీ బరిలో ఉంటుంది, ప్రజల్లోకి ఉంటుంది. గత పూర్వ వైభవాన్ని తీసుకురాబోతున్నాము, అది కూడా ఖమ్మం నుంచెలే అని చెప్పేసి మీరు అంటా ఉన్నారు. దేని చూసుకొని మాట అంటా ఉన్నారు? ఇప్పుడు మీరు అడిగే ప్రశ్నకి టీడీపీ బరిలో ఉంటుందా అనే దానికి టీడీపీ మాత్రమే బరిలో ఉంటుందని చెప్పి నేను చెప్పను. టీడీపీతో కూడినటువంటి కూటమి బరిలో ఉంటుందని చెప్పి అలయన్స్ ఇప్పుడు కూటమి ఏపీలో ఎట్లయితే కూటమిగా చంద్రబాబు నాయుడు గారు అక్కడ ముగ్గురు కదా సార్, మీరు ముగ్గురు జనసేన, ఇక్కడ మరి ఇద్దరే కదా మీరు. ఎవరు ఇక్కడ? మీరును టీడీపీను బీజేపీ, జనసేన ఉంటుందా? ఎందుకు ఉండదు? కూటమి అయిన తర్వాత అన్నీ ఉంటాయి. ఇక్కడ కూడా కూటమి కొనసాగుతుంది. రైట్ రైట్ చెప్పండి. ఎందుకంటే ఒక స్టేట్లో కూటమి ఉన్నప్పుడు ఇక్కడ కూడా బాబు గారు కూటమికే ప్రాధాన్యత ఇస్తారు. అది కంటిన్యూ అవుతుంది అనేది, దాన్ని కంటిన్యూ కావాల్సిన అవసరం ఉందని కూడా ప్రజలు భావిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు టీడీపీ కూటమి ప్రభుత్వం ఎంత ప్రగతిని సాధించిందో కేవలం 2 సంవత్సరాల చిల్లరైంది. ఆయన చూస్తుంటే ఖచ్చితంగా తెలంగాణలో కూడా బాబు గారు అంటూ అడుగు పెట్టాలి. అది తెలంగాణలో పుట్టినటువంటి పార్టీకి పూర్వవైభవం మళ్ళీ ఖమ్మం నుంచి స్టార్ట్ కావాలనేది. దీనికి ఈ మాట ఎందుకు అంటున్నా అంటే 2022 డిసెంబర్ 21న ఖమ్మం మహాసభకి చంద్రబాబు గారు ముఖ్య అతిథిగా వచ్చారు. ఆ రోజు నేను ఖమ్మం పార్లమెంటరీ అధ్యక్షుడిగా నేనే నా అధ్యక్షతన జరిగింది. బాగా సక్సెస్ అయింది. తెలంగాణ మొత్తాన్ని ఒక ఉత్తేజకరమైనటువంటి వాతావరణాన్ని చూపించడం జరిగింది. అది బాబు గారు ఇప్పటికీ మర్చిపోలేదు. మళ్ళీ కూడా కూటమి ప్రభుత్వం ఇక్కడ కూడా సార్కి అప్పీల్ చేసుకోవడం జరిగింది. అక్టోబర్ 8వ తారీఖు నాడు అమరావతిలో వారి ఇంటి దగ్గర తెలంగాణకు సంబంధించిన కొంతమంది ముఖ్య నాయకులు పిలిచారు, 15 మందిని. అందులో నేను ఉన్నాను. సార్కి ఇదే అప్పీల్ చేశాను. సార్ ఇక్కడ పుట్టినటువంటి తెలుగుదేశం పార్టీ, స్వర్గీయ నందమూరి తారక రామారావు పెట్టిన పార్టీ 1982 జనవరి 29 ఆ పార్టీకి ఏ ముహూర్తాన్ని పెట్టారో దాన్ని మళ్ళీ ఇక్కడ జన్మనిచ్చినటువంటి పార్టీకి జన్మస్థలం ఖమ్మంగా మన తెలంగాణ కనుక దాన్ని మళ్ళీ ఇక్కడి నుంచే మీరు దాని పూర్వవైభవానికి పునర్వైభవానికి అంకితం చేయాలనే భావనతో మాట్లాడటం జరిగింది. ఇక్కడ మీరు మాట్లాడే మాటలకి తెలంగాణలో సూటబుల్ కాదేమో, ఏపీలో అంటే సూటబుల్ అయింది, అక్కడ వర్క్ జరిగింది, ఓకే, రిజల్ట్ వచ్చింది. ఎందుకు? వైఎస్ఆర్ సిపిలో ఉన్నటువంటి ఆ వ్యతిరేకత వల్ల ఓట్ బ్యాక్ అంతా కూటమి వైపు మళ్లించడం జరిగింది. మరి ఇక్కడ రేవంత్ రెడ్డి పాలన చాలా అద్భుతంగా ఉందని, ప్రజాపాలన అని చెప్పేసి చాలా గర్వంగా చెప్పుకుంటున్నారు. మరి ఇక్కడ ఆ వ్యతిరేకత లేదు, మీరు ఎట్లా గెలుస్తారు? మీకు ఒకటే విషయం, ఈ విషయంలో అందరికీ తెలిసిన విషయమే. మొన్న జరిగినటువంటి 2024 ఎలక్షన్స్లో తెలుగుదేశం పార్టీ తెలంగాణలో పోటీలో లేదు. లేకపోవడం మూలంగా గతంలో 2019 ఎలక్షన్స్లో చంద్రబాబు గారు ఏపీలో మరి ఓడిపోవటానికి, మా పార్టీని ఓడించడానికి ఎవరైతే కారకులు ఉన్నారో అక్కడ వైసీపీ జగన్ గారు కావచ్చు, ఇక్కడ బీఆర్ఎస్ కేసీఆర్ గారు కావచ్చు, వీళ్ళిద్దరు ప్రధాన కారకులుగా టీడీపీని ఆ రోజు ఒక ప్రాంతీయ భావాన్ని రెచ్చగొట్టి విజయం సాధించారు. సాధించిన విజయాన్ని వాళ్ళిద్దరు కూడా నిలబెట్టుకోలేకపోయారు అడ్మినిస్ట్రేషన్ పరంగా. అది అందరికీ తెలిసిన విషయం. దాని పర్యవసానమే 2024లో అక్కడ చంద్రబాబు గారు మళ్ళీ సీఎంగా కావడం జరిగింది. 164 సీట్లు సొంతం చేసుకోవడం జరిగింది. వాళ్ళని 11 సీట్లతో పరిమితం చేయగలిగింది. ఇక్కడ మా బాబు గారు అప్పుడు 2024 ఎలక్షన్లో కూడా పోటీల్లో లేనప్పటికీ ఇక్కడ కాంగ్రెస్కి సపోర్ట్ చేయండి, రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేయండి అని మాకు చెప్పకపోయినా
2019లో జరిగినటువంటి మా పార్టీని, మా జెండాని, మా నాయకుడిని కలిసి అక్కడ జగన్ గారు, ఇక్కడ కేసీఆర్ గారు ఏదైతే కుమ్మక్కై పార్టీని దెబ్బతీశారో దాన్ని దృష్టిలో పెట్టుకొని మా నాయకుడు యొక్క సైలెంట్ అంటే మౌనం పార్టీలో పోటీ చేయకపోవడం అనేది తెలంగాణ రాజకీయ చరిత్రని ఒక మలుపు తిప్పింది. ఇది ప్రజలందరూ గమనించారు. 90% టీడీపీ ఓట్ బ్యాంక్ మొత్తం కూడా కాంగ్రెస్ మీద అభిమానం ఉన్నా లేకపోయినా రేవంత్ రెడ్డి గారు అంతకుముందు మా దగ్గర మా నాయకుడి దగ్గర పనిచేశారు కాబట్టి శిష్యుడిగా ఆ అభిమానం కావచ్చు, వారు 2019 ఎలక్షన్లో వ్యతిరేకంగా కలిసికట్టుగా వారు మా పార్టీని తొక్కడానికి ప్రయత్నం చేశారు. ప్రాంతీయ భావంతో రెచ్చగొట్టి ఆడవాళ్ళు సక్సెస్ అయినారు. దానికి ప్రతీకారంగా మేము మా బాబు గారు ఫలానా పార్టీకి వేయండి అని చెప్పకపోయినా దాన్ని అర్థం చేసుకున్న మానాటి నాయకత్వం, జిల్లా నాయకత్వం ఖచ్చితంగా ఖమ్మంలోనే ఫస్ట్ మీటింగు తుమ్మల గారు కానీ, పొంగిరెడ్డి గారు కానీ, భట్టి గారు కానీ వారి సమక్షంలో ఫస్ట్ ఖమ్మం పార్లమెంటే మద్దతు ఇచ్చింది. ఇది కాంగ్రెస్కి అవుట్ రైట్గా. ఆ వేదిక మీద నేను కూడా ఒక మాట చెప్పాను. మా నాయకుడు, జాతీయ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వండి అని చెప్పలేదు. చెప్పకపోయినా 2019 యొక్క జరిగిన సంఘటన దృష్టి పెట్టుకొని దానికి వ్యతిరేకంగా మేము కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి ప్రధాన కారణం టీడీపీ సపోర్ట్ తెలంగాణలో. మీరు ఖమ్మంలో చేస్తే తెలంగాణ మొత్తం ఎట్లా ఖచ్చితంగా ఇది మేము మీటింగ్ పెట్టిన తర్వాత మొత్తం తెలంగాణ మొత్తం కూడా మ్యాక్సిమం ఇంత పర్సంటేజ్ మద్దతు ఇవ్వకపోయినా దగ్గరగా అబోవ్ 60% తెలంగాణ మిగతా పార్లమెంట్లో 16 పార్లమెంట్ కూడా మద్దతు ఇవ్వడం. ఖమ్మం సభ దీని ఇంపాక్ట్ పడ్డది వాస్తవమే. అవును, ఖమ్మం భారీ ఎత్తున సభ జరిగింది. అవును, దీని ఇంపాక్ట్ అయితే పడ్డది. మళ్ళీ ఆ రోజు చాలా వెహికల్స్ సీజ్ చేశారని చెప్పేసి ఆ రకంగా బీఆర్ఎస్ పైన కొంత నెగిటివ్ వచ్చింది. సో ఇవన్నీ కలగలిపి ఓట్ బ్యాంక్ అనేది కాంగ్రెస్ వైపు మళ్ళడం జరిగింది. నేను చెప్పిన సత్యం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఖమ్మం జిల్లాలో ఎంత మార్పు వచ్చింది? 10కి 9 వచ్చినాయి. 10ది కూడా వచ్చినట్టే లెక్క. ఎందుకంటే ఒక పార్టీ టికెట్ని వాళ్ళు గెలిచిన తర్వాత మళ్ళీ అది కూడా వచ్చేసింది లెక్క. 10కి 10 ఖమ్మం, నల్గొండ ఇంకా ఇతర అన్నీ కలిపి ఇవాళ ఆ మార్పు రావడానికి ఎవరు కారణం అంటే మా నాయకుడు చంద్రబాబు గారి యొక్క మౌనం తెలంగాణ రాష్ట్ర చరిత్రని మార్చిపడేసిందని నేను డంకాపదంగా చెప్తా. దీన్ని నేను చెప్పడం కాదు, ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ, మినిస్టర్స్ పొంగిరెడ్డి గారు కానీ, భట్టి గారు కానీ ఎవరైనా సరే మా జిల్లా మినిస్టర్స్ కూడా చెప్పాల్సింది చెప్తారు. వాళ్ళు కూడా ప్రతి మీటింగ్లో టీడీపీ సపోర్ట్తోనే మేము సాధించామని వారి నోటితో వారు చెప్పుకున్నారు. అంతకంటే మాకు కావాల్సింది ఏంటి? ఇప్పుడు అదే పందా ఈ జిల్లాలో ఈ పార్లమెంట్లో మళ్ళీ బాబు గారిని మేము అప్పీల్ చేస్తున్నాం. తప్పకుండా ఇక్కడ కూడా కూటమి ప్రభుత్వం రావాలి. అది ఎలా ఉంటుంది అనేది 100% చెప్పం, కానీ మళ్ళీ కూటమి ప్రభుత్వం వస్తేనే మరి పేద బడుగు బలహీన వర్గాలు ఎన్టీఆర్ యొక్క పార్టీ పెట్టిన ఆశయాలన్నీ కూడా ఫుల్ఫిల్ అవుతాయని చెప్పి నేను భావిస్తున్నాను. ఓకే, ఇది ఓకే. కానీ ఎప్పటి నుంచి మీ వర్క్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ కాబోతుంది? 2028 డిసెంబర్ 2029లో ఎన్నికలు ఉంటాయి. మీ మీ గ్రౌండ్ రిపోర్ట్ కావచ్చు, మీ గ్రౌండ్ వర్క్ కావచ్చు, తెలంగాణ స్టేట్ రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పటి నుంచి వెళ్ళి మీ వర్క్ అనేది జరిగేటువంటి అవకాశం ఉంది? ఇక్కడ స్పష్టంగా చెప్పాలంటే దానికి కరెక్ట్ ఆన్సర్ నేను కాదు, తెలంగాణలో ఉన్నటువంటి నాకంటే సీనియర్స్ నేను ఈ క్వశ్చన్ మిమ్మల్ని ఎందుకు అడుగుతా ఉన్నాను, పార్టీ పుట్టినప్పటి నుంచి మీరు ఇదే పార్టీ అంటు పెట్టుకొని ఉన్నారు. అందుకనే క్వశ్చన్ మీకు వేస్తూ ఉన్నాను. చెప్పండి. పార్టీని అంటు పెట్టుకోవడంలో అది తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ వేస్తాను. ఫస్ట్ మీరు ఎప్పటి నుంచి వెళ్ళి గ్రౌండ్ అంటే బిఫోర్ 1 ఇయర్ ఎలక్షన్కి? 1982 పార్టీ పుట్టినప్పుడు ఎన్టీఆర్ గారు రథయాత్ర జరుగుతున్నప్పుడు, అప్పటికి నాకు 30 years నా వయసు. సార్ నా క్వశ్చన్ అది కదా సార్. ఇప్పుడు 2028 డిసెంబర్ 2029లో మీరు ఏదైతే బరిలో దిగబోతున్నారో ఇక్కడ పార్టీ కూటమి తరపున ఎప్పటి నుంచి వెళ్ళి మీరు గ్రౌండ్ రిపోర్ట్ అంటే ఎప్పటి నుంచి వర్క్ చేయబోతున్నారు? దానికి ఆన్సర్ నేను చెప్పడం భావ్యం కాదు. ఎందుకు కాదు అంటే ఇప్పుడు దగ్గర 2.5 years నుంచి తెలంగాణలో ఉన్నటువంటి కార్యవర్గం పదవులు ఎన్ని కూడా రద్దు చేసి కేవలం కన్వీనర్లుగా కొనసాగుతున్నాము. అందరం తెలంగాణ మొత్తం అందరం కన్వీనర్లే. ఇప్పుడు
నియోజకవర్గ కన్వీనరు, పార్లమెంట్ కన్వీనరు, ఆహా, ఓకే. కాన్స్టిట్యూన్సీ కన్వీనర్స్, ఇట్లా మీరు పార్లమెంట్ మండల పార్లమెంట్ కన్వీనర్ గారు నాకంటే ఒక ఆయన ఉన్నారు, రామనాథన్ గారు ఉన్నారు. మీరు ఇప్పుడు ఖమ్మం కాన్స్టిట్యూన్సీ కన్వీనర్. ఓకే. అలా కొనసాగుతున్న సందర్భంలో రేపు మేలో వచ్చేటువంటి మహానాడు ఈసారి విజయనగరంలో జిల్లాలో జరగబోతుంది. అప్పటికల్లా కొత్త కార్యవర్గాన్ని కూడా మహానాడు కంటే ముందు కానీ మహానాడు తర్వాత కానీ మా జాతీయ నాయకుడు చంద్రబాబు గారు, మరి యువ నాయకుడు నారా లోకేష్ గారి అభిప్రాయం మేరకి అవుతుందని చెప్పి మేము భావిస్తున్నాం. కానీ ఎలా ఎప్పుడు మొదలు పెడుతున్నారు అనేది అది మా చేతిలో లేదు, మేము ఆశ్చర్యపడుతున్నాం. ఒక క్వశ్చన్ ఏంటంటే, మీరు టీడీపీలో అంటే టీడీపీ పుట్టినప్పటి నుంచి ఉన్నారు కదా, మీరు మీ గురించి నేను విన్న మాట ఏంటంటే మీరు వారసత్వ రాజకీయాలకి మీరు చాలా దూరం అని చెప్పేసి విన్నాను. కానీ ఇప్పుడు టీడీపీలో చంద్రబాబు గారి తర్వాత లోకేష్ గారి పేరు వస్తూ ఉంది, నెక్స్ట్ సీఎం అని చెప్పేసి. అంటే ఇది వారసత్వమే కదా, అంటే మీరు వారసత్వాన్ని ఎంకరేజ్మెంట్ చేస్తున్నారా? మంచి ప్రశ్న అండి ఇది. వారసత్వ రాజకీయాలకి సమాజం పట్ల, దేశ అభివృద్ధి పట్ల, నైతిక విలువల పట్ల, రాజకీయాల పట్ల, పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమం పట్ల మంచి అభిప్రాయం, దూరదృష్టి ఉన్న ఏ మేధావైనా, ఏ కార్యకర్త అయినా, ఏ నాయకుడైనా వారసత్వ రాజకీయాలకి ఒప్పుకోడు. నేను కూడా ఒప్పుకోను. కానీ ఇక్కడ ఒప్పుకోను అని చెప్పడానికి అక్కడ ఒప్పుకోవాల్సిన అవసరం ఉందనేది అక్కడ ఆ కుటుంబం నుంచి లోకేష్ గారి వెనకాల చంద్రబాబు గారి కంటే ముందు టీడీపీ ఆవిర్భావం, వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ ఆశయాలు కానీ, ఆనాడు ఉన్నట్టు అంతకుముందు 82 కల్లా ఉన్న పరిస్థితులు, చంద్రబాబు గారు మన ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత వచ్చినటువంటి ఆయన ఆశయాలు, తెలంగాణలో తీసుకొచ్చినటువంటి సామాజిక ఆర్థిక పేద బడుగు బలహీన వర్గాల చేసినటువంటి మేలు సంస్కరణలు ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోతే కొన్ని వందలు ఉన్నాయి. అంత పెద్ద మార్పు తీసుకొచ్చినటువంటి ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకొస్తున్న చంద్రబాబు నాయుడిని వారసత్వ రాజకీయాలు కుదరదు అనటానికి ఎవరికి నోరు రాదు, ఇలాంటి మేధావులకు కూడా. ఇప్పుడు ఆయన తదనంతరం ఆయన్ని మించినటువంటి, తండ్రిని మించిన తనయుడిగా, వయసుకు మించినటువంటి పరిపక్వతని, నిన్నటిదాకా పప్పు అని మాట్లాడిన తెలుగు కూడా సరిగా రాదు అని అవహేళన చేసినటువంటి లోకేష్ బాబు ఎక్కడైతే ఓడించారో మంగళగిరిలో, అక్కడే సాధించి అత్యధిక మెజారిటీ 90,000 పైన మెజారిటీ తెచ్చినటువంటి లోకేష్ బాబు ఇవాళ పరిస్థితి ఏంటి అంటే, జాతీయ స్థాయిలో ఒక యువ నాయకుడిగా, రాష్ట్ర స్థాయిలో ఒక మంచి అడ్మినిస్ట్రేటర్గా, టోటల్గా అటు ప్రైమ్ మినిస్టర్ నుంచి ఇట్లా ముఖ్యమంత్రి దాకా దేశంలో ఉన్నటువంటి అన్ని ముఖ్యమంత్రులే కాదు, పార్లమెంట్ మెంబర్సే కాదు, అందరితో అతను పోతున్నటువంటి పోబడి చూస్తే, మరి వారసత్వ రాజకీయాలకు ఇష్టం లేని వాడు కూడా, మనకి కావాల్సింది నైతికత, పారదర్శకత, తర్వాత విజనరీ లీడర్ చంద్రబాబు గారిని ఫాలో అవుతున్న తీరు, తాతని తండ్రిని ఇద్దరిని ఫాలో అవుతున్న తీరు, ఎన్టీఆర్ ఏ ఆశయాలతో నిస్వార్థంగా పార్టీ పెట్టి పేద బడుగు బలహీన వర్గాలకి కూడు గూడు నీడ ఏర్పాటు చేసినటువంటి, 3 పూటల ఆకలి చావులు చదువుతున్నట్టు ఆ రోజు చస్తున్నటువంటి పేద ప్రజలు ఇవాళ కడుపు నిండా తింటున్నారు, కడుపు నిండా బట్ట కడుతున్నారు, ఒంటి నిండా కడుతున్నారు, కంటి నిండా నిరబోతున్నారంటే ఆ మార్పు ఎప్పుడు వచ్చింది అంటే చంద్రబాబు నాయుడు దాన్ని కొనసాగిస్తున్న సందర్భంలో ఆడ పెను మార్పులు వచ్చేసింది ఏపీలో. అదే ఇక్కడ కూడా మళ్ళీ వారసత్వ రాజకీయాలు అనేది ఆ కుటుంబం, త్యాగాల కుటుంబం నుంచి వచ్చింది కాబట్టి, అది కూడా త్యాగాల కుటుంబం ఎందుకంటున్నానంటే, ఆ కుటుంబానికి నారా కానీ నందమూరి కుటుంబానికి అది త్యాగాల కుటుంబం దేనికంటున్నా అంటే, దాని వారసత్వ రాజకీయాలకు దూరం అని చెప్పేవాడు కూడా లేదు. ఆ విషయంలో మన ప్రత్యేకత సంతరించుకుంది. ఎందుకంటే ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి చేశారు, ఇది 4వసారి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. ఆ 2 నందమూరి నారా కుటుంబంలో వాళ్ళు ముఖ్యమంత్రి, మావాళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే ఈ కుటుంబంలో బ్లడ్ రిలేషన్ కొడుకులు కానీ బావమరుదులు కానీ ఆయన కుమారులు కానీ ఎన్టీఆర్కి, ఆ 2 కుటుంబాల్లో ఎవరన్నా అవినీతికి పాల్పడ్డారా, ఎక్కడన్నా ఉందా?
అలాంటి అంతకంటే అది మన పారామీటర్గా తీసుకున్నప్పుడు ఆ కుటుంబానికి త్యాగాలతో వచ్చింది, ఒక విజనరీతో వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు ఇవాళ ఒక సీఎంగా కాదు, దేశవ్యాప్తంగా దేశ రాజకీయాలను కూడా మలుపు తిప్పే స్థాయికి ఎదిగినటువంటి ఒక విజనరీ లీడర్, లెజెండరీ పొలిటీషియన్ని ఆయనకి కానీ ఆయన కొడుకు మన నారా లోకేష్ కానీ మనం వారసత్వ రాజకీయం అనేది చాలా దూరంగా ఉంచాల్సిన అవసరం ఉందని చెప్పి ఒక టీడీపీ అభిమానిగా నేను చెప్పడం కాదు, ఏ మేధావి అయినా సరే వాళ్ళకి అది ఆపాదించకూడదు. ఇప్పుడు ఇది కరెక్ట్. ఓకే. ఇప్పుడు రాజకీయంగా మీకు కొన్ని పార్టీలు ఆఫర్స్ ఇచ్చాయన్నమాట విన్నా నేను. అవును. ఇదే ఖమ్మం నుంచి వెళ్ళి మీరు ఎందుకు సార్ పార్టీ పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా మీరు తూచా తప్పకుండా ఇదే పార్టీలో కొనసాగిస్తూ ఉన్నారు? అసలు ఎందుకు అసలు వేరే పార్టీకి చాలామంది జంప్ అయ్యిళ్ళు, మీరు కూడా అట్లా ఎందుకని వెళ్ళలేకపోయిళ్ళు? ఇక్కడ ముఖ్యంగా నేను ఏది చెప్పినా నా గురించి నేను చెప్పుకోవడం కాదు. ఒక దేశంలో, ఒక సమాజంలో 140 కోట్ల మన దేశ జనాభాలో పేద బడుగు బలహీన వర్గాల జీవన స్థాయిని మెరుగుపరచడం, ఆ తర్వాత అధికారం వచ్చిన తర్వాత అనేక సంస్కరణలు చేసి జీవన ప్రమాణాలని పేద బడుగు బలహీన వర్గాల్ని ఆర్థికంగా, సామాజికంగా, ఉపాధి పరంగా, ఉద్యోగపరంగా, మరి ఆత్మగౌరవం పరంగా ఇన్నిటిని పార్టీ పెట్టిన 9 నెలల్లో అధికారంలోకి వచ్చిన ఎన్టీ రామారావు గారి యొక్క ఆశయాలు ఏదైతుందో వాటన్నిటిని సమూలమైనటువంటి మార్పు తీసుకొచ్చి అనేక సంస్కరణలు చేసి పేద ప్రజల మన్ననలు పొందినటువంటి తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ ఆశయాల్ని కొనసాగిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని, ఆ తర్వాత రేపు ముఖ్యమంత్రిగా ఆశిస్తున్నటువంటి నారా లోకేష్ గారిని కానీ ఆ కొనసాగిస్తున్న విధానం ప్రతి పేదవాడి గుండెల్లో ఆదుకుంటుంది. అంతకంటే ఇంకే కావాల్సింది ఏం లేదు. కాబట్టి వాటన్నిటిని దృష్టి పెట్టుకొని నాలో ఒక రైతు బిడ్డగా, ఒక వ్యాపారవేత్తగా, ఒక న్యాయ విద్యను చదువుకున్న వ్యక్తిగా, పొలిటీషియన్గా, చంద్రబాబు అభిమానిగా, ఎన్టీ రామారావు అభిమానిగా, ఆ కుటుంబ త్యాగాలు చేస్తున్నాడు, ఆ కుటుంబం యొక్క అభిమాన నాయకుడిగా నాకు నచ్చింది, నేను మెచ్చాను. నా స్వార్థాన్ని పక్కన పెట్టి వారి ఆలోచనల్ని, వారి దాంట్లో వాళ్ళు ఫాలోవర్గా ఉండటమే నాకు పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా తుది శ్వాస వరకు ఆ పార్టీని, ఆ జెండాని, మా నాయకుడిని గుండెల్లో పెట్టుకుంటాం. ఎన్టీ రామారావు గారిని, చంద్రబాబు నాయుడిని, రాబోయే యువ నాయకుడిని కూడా. అది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరు ఆఫర్ నాకు గట్టిగా ఒత్తిడి చేసింది లేదు. చేసిన వాళ్ళు చేసినా కూడా నా వ్యక్తిగతంగా ఒక నిషిద్ధమైన, ఒక నిబద్ధమైన వ్యక్తిగత రాజకీయాల్లో కూడా ఒక మంచి నిబద్ధతని ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని భావించున్న వాళ్ళల్లో నేను ఒకడిని. ఎందుకంటే ఖమ్మం జిల్లాలో కొంతమంది రాజకీయ నాయకులు, ఏ పార్టీ అయినా కావచ్చు, అలాంటి పేరున్న జిల్లా ఇది. మంచిలాంటి రామకృష్ణరావు గారు కావచ్చు, బోడిపూడి వెంకటేశ్వరరావు గారు కావచ్చు, ఇంకా చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళ జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని రాజకీయ రంగంలో ఒక అవకాశం దొరికిందంటే మన స్వార్థానికో మన కుటుంబానికో ఉపయోగించుకోవడం అనేది నాకు కాదు. నాకు బాధ్యత ఇస్తే చాలు. పదవిని బాధ్యతగా స్వీకరించేటువంటి వాడు ఈ కూరపాటి. టీడీపీ పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి ఇప్పటిదాకా మీరున్నారు. ఎస్. ఏమేం పదవులు ఇచ్చింది మీకు టీడీపీ? మిమ్మల్ని గుర్తించి ఏమేం పదవులు ఇచ్చింది? స్టార్టింగ్ నుంచి చెప్పండి. నేను 1982 పార్టీ ఆవిర్భావం దగ్గర నుంచి 2001 దాకా నేను టీడీపీ అభిమానిగా ఉండేవాడు. కార్యకర్త మాత్రమే. నేను ఎలాంటి కార్యకర్తనంటే నాకు అప్పటికి 30 years వచ్చినాయి. 2001 దాకా ఆయన రథం వెనకాల పోయేవాడిని, సైకిల్ వేసుకుని పోయేవాడిని ఆయన ఈ ఖమ్మం జిల్లా వచ్చినప్పుడు. అలాంటి అభిమాన్ని తర్వాత చంద్రబాబు గారు, ఆయన తదనంతరం చంద్రబాబు గారు వచ్చిన తర్వాత అయ్యే ఆశయాలను కొనసాగిస్తున్న సందర్భంలో నేను ఈ పార్టీలో చంద్రబాబు గారు ఖమ్మం వచ్చినప్పుడు మేధావుల మహాసభ పెట్టారు. ఆయన క్రియాశీలక సభ్యత్వాన్ని తీసుకున్నారు. అందులో నేను ఆ రోజే తీసుకున్న డేట్తో సహా నాకు ఇప్పటికీ ఉన్నది. 2001లో ఖమ్మం వచ్చారు. ఇంటెలెక్చువల్ మీటింగ్ పెట్టినప్పుడు క్రియాశీలక కార్యకర్తగా తీసుకునేదా అంటే నేను
మెంబర్షిప్ ఆ రోజు పొందాను. అంతకుముందు అభిమానిని మాత్రం 2001 2001 1982 తీసుకోలేదా? 82లో అభిమానిగా కార్యకర్తగా ఉన్నా, ఓకే. కానీ ఏ రకమైన గుర్తింపు లేదు. రైట్ రైట్ రైట్. అభిమానిగా ఉన్నా. Yeah. ఆ తర్వాత టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు, టీఆర్ఎస్ గవర్నమెంట్ ఆర్టీసీ సమ్మెప్పుడు కూడా ఇట్లా నన్ను కూడా నాకంటే ముందున్నటువంటి నన్ను రాజకీయ రంగ ప్రవేశం చేసిన దానికి ముఖ్య కారకులు నామా నాగేశ్వరరావు గారు, ఇప్పుడు బీఆర్ఎస్ ఆయన, అప్పుడు వారు ఎంపీగా ఉన్నవారు. నామా నాగేశ్వరరావు గారు నన్ను తొలిసారిగా తీసుకెళ్ళి మంచి జిల్లాలో ఒక మంచి బలమైన బీసీ నాయకుడిని పరిచయం చేసింది గౌరవ నామా నాగేశ్వరరావు గారు, మాజీ ఎంపీ. ఆనాడు నుంచి ఈనాడు దాకా ఆయన పార్టీ మారినా నన్ను ప్రెజర్ చేసిన ఆయన దగ్గర నేను ఇప్పటికీ వ్యక్తిగత గౌరవాన్ని పోగొట్టుకోలేదు, అభిమానాన్ని పోగొట్టుకోలేదు. వయసులో ఆయనకైనా పెద్దోడిని అయినా నన్ను తీసుకెళ్ళి పరిచయం చేసింది చంద్రబాబు గారి దగ్గర ఆయనే. అప్పుడు నన్ను ఉపాధ్యక్షుడిగా తీసుకున్నారు 2020లో. జిల్లాకి, ఖమ్మం జిల్లా, అప్పుడు జిల్లా, ఇప్పుడు పార్లమెంట్ అయింది. ఆ తర్వాత నన్ను అధ్యక్షుడిగా ఒక అతను పెట్టారు, బ్రహ్మయ్య గారు. తర్వాత నేను ఉపాధ్యక్షుడిగా ఆయన వెంట 9 సంవత్సరాలు పనిచేశాను ఇదే పార్టీలో. ఆయన పార్టీ మారినా కూడా నేను మారలేదు. అంతకుముందు తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా ఇక్కడ, ఆయన కూడా అభివృద్ధి ప్రదాతే. ఆయన కూడా ఎన్నో టీడీపీలో ఉన్నప్పుడు ఏం చేశారు, ఆయన కూడా అభివృద్ధికి కాటుపడ్డారు. ఆయన దగ్గర పనిచేసినా కూడా నేను, వాళ్ళు మారినా నేను పార్టీ మారినా. వెంకట వీరయ్య నాకంటే చిన్నవాడు, జూనియర్ చదువుకునేటప్పుడు. అయినా అతను కూడా వీళ్ళందరూ బాలసన్ గారు కానీ ఇట్లా పొట్టినాశ్వర వీళ్ళందరితో, పొలిటికల్ పార్టీ నాయకులందరితో సన్నిహితంగా ఉండేవాడిని కాదు, కానీ ఉండేవాడిని, ఒక మేరకు ఉండేవాడిని. రాజకీయాలు అనేటప్పటికల్లా నేను టీడీపీకి అంకితమైన చంద్రబాబు గారు, ఎన్టీఆర్ ఆశయాల్ని పుచ్చుకొని ముందుకు పోతున్నా. ఇప్పుడు కూడా నాకు పదవి కావాలి, ఎమ్మెల్యే కావాలి, మంత్రి కావాలనే ఆలోచన నాకు లేదు. బాబు గారు చేస్తున్నటువంటి, ఆ కుటుంబం చేస్తున్న త్యాగానికి, మళ్ళీ రాబోయే యువతరానికి చేస్తున్నటువంటి లోకేష్ గారి ఆలోచనలకి, విజన్కి నేను కూడా ఇంచుమించు నాకు 74 సంవత్సరాలు. ఇంకా నేను ఏదో చేయాలనే ఆలోచన కాదు, ఒక మంచి సమాజ నిర్మాణంలో పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం సామాజిక న్యాయ దృక్పథంలో అతను మళ్ళీ గవర్నమెంట్ ఇక్కడ కూటమి రావాలని కోరుకుంటున్నా, వస్తుందని ఆశిస్తున్నా. ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కూడా ఆయన గారి శిష్యుడే, ఆయనతో కూడా ఎన్నోసార్లు మేము కలిసి భోజనం చేసే సందర్భాలు ఉన్నాయి. మీరు ఏజ్ రీత్యా 74? ఎస్. స్టిల్ ఇప్పుడు మరి అట్లా అవపడతాను 1951 అక్టోబర్ 30 అట్లా అవపడతాను. అది నా మెయింటెనెన్స్, బాబు గారు నాకు ఆదర్శం. ఏంటి మీ మెయింటెనెన్స్ ఏంటి? ఏం లేదు, విధి విధానం, డైట్ విధానం, యోగా, మెడిటేషన్ అవన్నీ కూడా. డైలీ యోగా ఉంటుందా? డైలీ వారంలో 4 రోజులు కంపల్సరీ. యోగాకి ఎన్ని? 1 hour? ½ an hour యోగా, ½ an hour వాకింగ్, ఏదో మొత్తానికి 1 hour టోటల్. బాబు గారి డైట్, బాబు గారి అలవాట్లు, వాటన్నిటి ఇన్స్పిరేషన్ బాబు గారిని తీసుకున్నారా? చంద్రబాబు గారిని? చంద్రబాబు గారి నాకు ఆదర్శం. రైట్. ఇప్పుడు పార్టీ పుట్టినప్పటి నుంచి అంటు పెట్టుకొని ఉన్నారు. పార్టీ మిమ్మల్ని వివిధ రకాలుగా గుర్తించి పార్టీ పదవులు కట్టబెట్టింది. కానీ మీరు పార్టీ కోసం ఏం సేవలు చేసిళ్ళు? పార్టీని ముందు పెట్టి ప్రజలకు ఏమైనా సేవలు చేసిల్లా? మీరు చేసిన సేవలు ఏంటిది? ఇప్పుడు నేను 2020లో జనవరి 7వ తారీఖు రోజు బాబు గారు హైదరాబాద్ పిలిపించి, నాకు అందరం పోయినప్పుడు అందరిలో జిల్లా నాయకత్వానికి, పార్లమెంట్ నాయకత్వం, అప్పుడు దాకా జిల్లా నాయకత్వం ఉండే, దాని పార్లమెంటు వ్యవస్థ నాయకత్వం మార్పు చేసి 5గురు మేము జిల్లా నాయకత్వం, పార్లమెంట్ నాయకత్వానికి ముందుకు పోతే దగ్గర 170 మంది ముఖ్య నాయకులు ఈ జిల్లా నుంచి పోయాం. అందులో 5గురు, 4 చౌదరీసే, వాళ్ళందరూ కూడా నా మిత్రులే. ఒక ఆయన నాకంటే కూడా పెద్ద ఆయన ఉండే డాక్టర్ రామనాథన్ గారు. అందరం పోయినప్పుడు ఎవరికి ఖమ్మం పార్లమెంటు బాధ్యత ఇవ్వాలి అనే దానికి ఒక పరీక్ష పెట్టి అభిప్రాయ సేకరణ చేస్తే, అందులో వచ్చిన వాళ్ళంతా కూడా కమ్యూనిటీ అగ్రవర్ణాలు ఎక్కువ ఉన్నప్పటికీ 86% నాకు ఓట్ చేశారు, ఒక బీసీ బిడ్డగా. ఎందుకంటే దానికి కారణం ఏంటంటే, నేను అంతకుముందు నేను పార్టీకి చేసిన సేవలు, నేను ఉపాధ్యక్షుడికి చేసిన సేవలు, నేనంటూ ఒక బాధ్యత తీసుకుంటే నా సమయాన్ని, నా చెమటని, నా ఆలోచనల్ని మా నాయకుడు ఏం చెప్తే అదే చేస్తాను. నాకు అది ఫస్ట్ నుంచి అలవాటు. నేను ఒక సాధారణ పల్లెటూరు రైతు కుటుంబాలు పుట్టి అంచెలంచెలుగా నా కుటుంబం పక్కన 20 కిలోమీటర్ల ఉన్న కుసుమంచి
కూసుమంచి కుసుమంచి పాలేరు మండల్ కదా సార్? మండలం పాలేరు కాన్స్టెన్సీ. ఇప్పుడు పొంగిరెడ్డి గారు ఎమ్మెల్యే, మంత్రి కూడా విజయ్, ఆయనది కూడా చాలా బాగుంది. ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత నా జీవితాన్ని ఇటు వ్యాపారం కావచ్చు, ఇటు వ్యవసాయం కావచ్చు, ఇటు రాజకీయం కావచ్చు, ఎక్కడా తొందరపడకుండా ఒక నిబద్ధతతో జీవిత ఆశయం ఎలా ఉండాలి అంటే మా జాతీయ నాయకుడు చంద్రబాబు గారిని ఆదర్శంగా తీసుకొని, సామాజిక పరిజ్ఞానం ఎలా ఉండాలంటే ఎన్టీఆర్ ఆశయాల్ని పునికూర్చుకోవడం. తర్వాత యువతరం ఏం కోరుకుంటుంది అంటే అది ఇది వారసత్వ రాజకీయాల్ని మనం ఇష్టం లేకపోయినా ఇప్పుడు ఇక్కడ వారసత్వ రాజకీయాలు అనేది నారా లోకేష్ గారి విషయంలో పక్కకు పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పడానికి అనేక తార్కాణాలు, అనేక ఉదాహరణలు మనం చూస్తున్నాం కనుక ఆ త్యాగాల కుటుంబం నుంచి వచ్చినటువంటి తాత, తండ్రి, మనవడు, ఆ ముగ్గురిని అభినందించే దాంట్లో ఆ కుటుంబానికి ఫాలోవర్గా, అభిమానిగా నేను నాకు ఏ పదవి ఇచ్చినా అది పదవిగా భావించను, బాధ్యతగా భావించి ముందుకు పోయే దాంట్లో నేను ఇంకా కూడా నా తుది శ్వాస వరకు ఆ జెండాతోనే, ఆ నాయకుడితోనే ఉంటాను, ఆ కుటుంబంతోనే ఉంటాను. మొత్తానికి అయితే అదే పార్టీ ఎస్, టీడీపీ. 100%. ముగించే ముందు లాస్ట్ అండ్ ఫైనల్లీ ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో మార్పు జరగబోతుంది అని మీరు అనుకుంటా ఉన్నారో ఆ మార్పు ఇదే ఖమ్మం నుంచి వెళ్ళి స్టార్ట్ కాబోతుంది అని చెప్పేసి మీరు ఏదైతే అంటా ఉన్నారో, ఎస్, ఇదే మెయిన్ సబ్జెక్ట్గా తీసుకొని ఫైనల్లీ మీరు ఇచ్చేటువంటి మెసేజ్ ఏంటిది? తెలంగాణలో రాజకీయ శూన్యత ఏర్పడబోతుందని నేను భావిస్తున్నాను. రాజకీయ శూన్యత ఎట్లా అంటే బీఆర్ఎస్ ఫెయిల్యూర్, కొంత కోల్పోయింది ఓడిపోయిన తర్వాత. తెలంగాణ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పాయింట్ ఇవ్వండి సార్, డిస్టర్బ్ చేసినందుకు క్షమించండి. ఇక్కడ మీకు ఓట్ బ్యాంక్ ఉందా సార్ ఖమ్మంలో? అంటే ఓట్ బ్యాంక్ ఉండే, బట్ ఇప్పటికి ఉన్నారా అంటున్నది. బలమైన ఓట్ బ్యాంక్ ఉంది. ఓట్ బ్యాంక్ అనేటప్పుడు ఇంకా ఉన్నది, ఇప్పటికి తెలంగాణలో ఉంది, ఖమ్మంలో ఇంకా ఉంది. ఖమ్మం, నల్గొండ ఇట్లాంటి చోట వేరే పార్టీకి వెళ్ళిపోయారు కదా సార్. నేను చెప్తున్నా ఒకటే, మీకు ఒకటే ఉదాహరణ చెప్తున్నా మీకు. ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం రాబోతుందని చెప్పి అదే మా చంద్రబాబు నాయుడు గారిని, తండ్రి కానీ కొడుకు కానీ ఒక్కసారి కనుక తెలంగాణ గడ్డ మీద ఒక్క సమావేశం పెట్టండి, రాష్ట్ర స్థాయిలో లేదా జిల్లా స్థాయిలో పెట్టమనండి, అడుగు పెట్టమనండి. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం విడిపోతున్నప్పుడు 2 రాష్ట్రాలు అన్నదమ్ముల్లాగా విడిపోదాం, 2 కళ్ళలాగా అని చెప్పి ఒక లెటర్ ఇచ్చిన మొదటి వ్యక్తి మా చంద్రబాబు నాయుడు గారు పార్లమెంట్కి. అదే పద్ధతిలో ఆయన అక్కడ ఒక కంటికి శస్త్రచికిత్స చేశాడు, సాధించాడు ఆడ సీఎంగా. ఇక్కడ కూడా అడుగు పెడితే ఖచ్చితంగా సాధిస్తాడు, అదే కూటమి ప్రభుత్వం వస్తుందని నేను ఆశిస్తున్నా. దీనికి కారణం ఏంటంటే నా వ్యక్తిగత అభిప్రాయం, ఇప్పుడున్న బీఆర్ఎస్లో ఉన్న నాయకులు, ఇప్పుడున్న ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఇతర టీడీపీ వాళ్ళే. టీడీపీ అనేది ఒక పొలిటికల్ యూనివర్సిటీ, పొలిటికల్ యూనివర్సిటీ. దానికి ఆద్యం పోసింది ఎన్టీ రామారావు గారు. తన స్వార్థాన్ని పక్కన పెట్టి అన్నీ ఇవాళ ప్రపంచ స్థాయిలో తెలుగు వారు ఎక్కడున్నా తెలుగు జాతికి ఎనలేని గౌరవాన్ని తీసుకొచ్చినటువంటి, అంతర్జాతీయ స్థాయిలో తెచ్చినటువంటి ఘనత, పేద బడుగు బలహీన వర్గాలని తన సంస్కరణలతో మరి ఆకలి చావులు లేకుండా చేసినటువంటి ఘనత, ఆత్మగౌరవాన్ని పెంచినటువంటి ఘనత చంద్రబాబు మన ఎన్టీ రామారావు గారు 9 నెలల్లో ఒక సాధారణ విశ్వవిఖ్యాత నటసార్వభౌముడుగా అందరాన్ని ఎక్కినప్పటికీ వాటన్నిటిని వేల కోట్ల రూపాయలు పక్కన పెట్టి ఒక చరిత్ర సృష్టించి 9 నెలల్లో అధికారంలోకి వచ్చాడు. ఆ మార్పుని ఆయన తదనంతరం కొనసాగిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు చేతులెత్తి దండం పెడుతున్నాం. ఎందుకంటే ఆ ఆశయాలు కొనసాగిస్తున్నాయి. ఇప్పటికీ ఆనాటి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వంలో ఏదైతే కట్టించారో డబుల్ బెడ్రూమ్స్, మా సంస్కరణలు, అవి ఇప్పటికీ చెక్కు చెదరకుంటున్నాయి. ఆ తర్వాత వచ్చినట్టు ప్రభుత్వాలు గట్టిగా తుఫాను కూలిపోతున్నాయి. మార్పులు ప్రజల్లో బాగా తెలిసింది. డబ్బుతో కూడిన రాజకీయాలు నడుస్తున్నాయి కాబట్టి పేదవాళ్ళకు కూడా అర్థం కాలేదు. ఇప్పుడు పేద బడుగు బలహీన వర్గాలలో కూడా ఒక మార్పు, విద్యావంతుల శాతం పెరిగింది.
ఆలోచన శక్తి పెరిగింది. ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకొని సమర్థవంతమైన నాయకుడికి, సమర్థవంతమైన పేద బడుగు బలహీనాలకు అభ్యున్నతికి పాటుపడే సంక్షేమ అభివృద్ధి ఎవరి వలన అయిద్దనే దానికి ఒక మంచి గుర్తింపు తీసుకొచ్చినటువంటి పార్టీ కూటమి పార్టీ టీడీపీ. అది ఎవరి సమక్షంలో జరుగుతుంది? చంద్రబాబు గారి నాయకత్వంలో మళ్ళీ ముందుకు పోతుంది అని నేను భావిస్తున్నాను. రైట్. సో ఇది అందుకోసం ఆశిస్తున్నాము కూటమి ప్రభుత్వం వస్తుందని ఆశిస్తున్నారు. ఎస్, డిసైడ్ కాలే, ఇంకా క్లియరే. ఇప్పుడున్నటువంటి ఎవరైతే పార్టీలు వివిధ పార్టీలకు మా దగ్గర నుంచి పోయినరో, ఈ యూనివర్సిటీలో పట్టాబంది బయటకు పోయినారు కదా, 90% మా నాయకుడు స్వర్గీయ నందమూరి ఎన్టీ రామారావు, చంద్రబాబు గారి శిష్యులే వీళ్ళంతా కూడా. కాబట్టి వారందరూ కూడా మళ్ళీ ఇందులోకి వస్తారనేది. చాలా మంది ఉన్నారు. బీఆర్ఎస్ ఒక్కటే కాదు, కాంగ్రెస్లో ఉన్నారు, బీఆర్ఎస్లో ఉన్నారు, బీజేపీలో కూడా ఉన్నారు. వీళ్ళందరూ ఇలా వాళ్ళు సెంట్రల్ మినిస్టర్స్ కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎవరు ఎక్కడున్నా మా బాబు గారు ఒక్క తెలంగాణ గడ్డ మీద కాలు పెడితే ఒక్కొక్క కార్యకర్త 100 మందిని తీసుకొచ్చే కరుడు కట్టినటువంటి గుండె నిండా జెండాని నింపుకున్నటువంటి వ్యక్తులు ఉన్నారు. టీడీపీ కార్యకర్త ఒక్కడు మిగతా పార్టీల కార్యకర్తలకు 100 మందికి ఒక్కడి సమానం చెప్తాడు. సార్ ఇక్కడ అది ప్రత్యేక. వన్ మోర్ క్వశ్చన్, యాక్చువల్లీ ఇదే లాస్ట్ క్వశ్చన్. ఎస్, ఇప్పుడు ఒక్క నాయకుడు 100 మందిని తీసుకొస్తారని చెప్పేసి మీరు అన్నారు కదా, ఇందాక అన్నారు కదా. సరే, ఇది ఎవరైనా చేయగలరు. ఇప్పుడు వీళ్ళు సమ్ అమౌంట్ ఇస్తున్నారు, పబ్లిక్ను తీసుకొస్తున్నారు. వచ్చినటువంటి పబ్లిక్ మొత్తం ఓటు పడుతుందా అంటే ఇట్స్ ఎ బిగ్ క్వశ్చన్ మార్క్. ఎవరు పిలిచినా వస్తారు. మీకు దీనికి ఒకటే ఆన్సర్ ఇస్తాను. నేను మాట్లాడిన దాన్ని నేను కావాలని సమర్థించుకోవడం కాదండి. ఖమ్మం మహాసభ కేవలం 38 వాహనాలు పెట్టి ఒంటి చేతితో నడిపించుకున్నాను. ఆ మహాసభ ఇప్పటికీ మా నాయకుడి గుండెల్లో ఉంది. తెలంగాణలో తెలుగుదేశం ఎక్కడ ఉంది అని చెప్పి ఇందులో నుంచి ఆ పార్టీ మారి టీడీపీ నుంచి మిగతా పార్టీలకు పోయినటువంటి ఎమ్మెల్యేలు కానీ, ఇక్కడ స్వార్థ రాజకీయాల నుంచి వాళ్ళ స్వార్థం కోసం పోయిన వాళ్ళందరికీ కొని అదొక ఆ సంఘటన ఇప్పటికీ ఎవరు మర్చిపోలేదు. ఆ స్థితి ఏ రకంగా ఖర్చు పెట్టకుండా, డబ్బులు ఇచ్చి తెచ్చుకోకుండా, కేవలం వాలంటరీగా మిగతా పార్టీల వాళ్ళు కూడా పిలవకుండా మహాసభకు వచ్చారు. దగ్గర 5 లక్షల మంది పట్టలే, పిలవకుండా వచ్చారు. ఎవరికి 100% నమ్మాలి మీరు. ఎందుకో తెలుసా? మీరు ఇప్పటికీ ఎంక్వైరీ చేయండి. ప్రజలు ఊరికనే రారు కదా. లేదు, ఇది చాలా మంది చుట్టూ ఉన్నటువంటి 10 నియోజకవర్గాల నుంచి చంద్రబాబు గారు ముఖ్య అతిథిగా వస్తున్నారు, ప్రసంగించబోతున్నారు అనేటప్పటికీ వెహికల్స్ పెట్టిల్లు మీరు, అంతేనా? మేము కేవలం ప్రచార రథాలు పెట్టాం మామూలుగా, అంతే తప్ప ఎవరికి డబ్బులు ఇచ్చి మేము టీడీపీ పార్టీ తెప్పించుకోలేదు. విజయవంతం అవుతుంది అనేది మాకు తెలుసు. ఎందుకంటే టీడీపీ మన ఎన్టీ రామారావు గారి ఆశయాలను ముందుకు తీసుకొస్తున్న చంద్రబాబు గారు వస్తున్నారు అంటే అవన్నీ గుర్తు చేసుకున్న పేద బడుగు బలైన వర్గాలు అన్ని పార్టీల చోటమోట నాయకులు కూడా వచ్చారు. అన్ని పార్టీల ఇది నిజం. కావాలంటే మీకు ఆ విజువల్ చూపిస్తా. ఓకే, అది ఆ ఓట్ బ్యాంక్ పడ్డదా మొత్తం? ఏది వచ్చినటువంటి బ్యాంక్ మహానాడు సభకు వచ్చినటువంటి ఓట్ బ్యాంక్ మొత్తం పడ్డదా? మహానాడు అంటాను, మహాసభ అంతా పడుతుందని నేను ఎట్లా అంటా? అందులో విపక్షాలు కూడా బాబు గారు ఏం మాట్లాడతారా అనే దానికి వస్తాడు. అయితే రేపు మళ్ళీ కూటమి ప్రభుత్వం వస్తుంది అన్నప్పుడు ఎవరైతే ఇందులో నుంచి బయటకు పోయిన వాళ్ళు ఎవరున్నారో, మా యూనివర్సిటీ స్టూడెంట్స్ ఎవరున్నారో, వాళ్ళు మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీలు కావచ్చు, వాళ్ళందరూ కూడా మళ్ళీ బాబు గారి లైన్లోకి రావాల్సిన అవసరం వాళ్ళకు ఉన్నదని నేను అనుకుంటున్నాను. పేరైతే భలే చెప్పి సార్, యూనివర్సిటీ. ఎస్, టీడీపీ యూనివర్సిటీ, పొలిటికల్ యూనివర్సిటీ. దాని బాస్ మా చంద్రబాబు నాయుడు, దాని సృష్టికర్త ఎన్టీ రామారావు గారు, దాన్ని ముందుకు తీసుకొస్తున్నటువంటి యువ నాయకుడు లోకేష్ గారు. రైట్. ఒక క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఏపీలో నెక్స్ట్ రేస్లో ఉన్న లీడరు లోకేష్. వాట్ అబౌట్ తెలంగాణ? నాట్ ఓన్లీ ఏపీ, తెలంగాణ కానీ ఏపీ కానీ టోటల్గా తండ్రిని మించిన తనయుడిగా కేంద్రాన్ని, ప్రధానమంత్రి, రాష్ట్రపతి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కేంద్ర మంత్రులతో పాటుగా ఒక ముఖ్యమంత్రి తనయుడు ఒక ఐటీ మినిస్టర్గా ఉండి తన శాఖ తను చూసుకోవడమే కాకుండా
రాష్ట్ర రాజకీయాలు, జాతీయ రాజకీయాల్లో కూడా తన పాత్రని తండ్రిని మించిన తనయుడిగా, తాతని మించిన మనవడుగా చురుకైన పాత్ర వహిస్తున్నాడు అని చెప్పడానికి ఇటీవల జరిగినటువంటి ప్రైమ్ మినిస్టర్ మోడీ గారితో అక్కడ జరిగిన మొన్న అమరావతిని చట్టబద్ధతగా తీసుకొచ్చిన దాంట్లో వీటన్నిటి బ్యాక్గ్రౌండ్ అంతా కూడా యువ నాయకుడి యొక్క పాత్ర ఉన్నది అని చెప్పడానికి అతను ఖచ్చితంగా కేవలం ఏపీకే కాదు జాతీయ స్థాయిలో ఉంది. అదేవిధంగా తన తండ్రి కూడా మా నాయకుడు, జాతీయ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా గెలిపించింది ఒక ఏపీ అయినా జాతీయ రాజకీయాల్లో ఢిల్లీ స్థాయిలో తన అభిష్టాన్ని ఎవరు రాష్ట్రపతి కావాలా, ఎవరు ప్రధానమంత్రి కావాలా అనే దానికి తన కనుచూపు మేరలో దాన్ని తిప్పగలిగేటువంటి దమ్మున్న నాయకుడు ప్రపంచంలో ఉన్న ఒక సీఎం అంతర్జాతీయ స్థాయిలో పేరు ఉండదు. మా నాయకుడికి అంతర్జాతీయ స్థాయిలో, జాతీయ స్థాయిలో తెలుగు జాతికి అంకితమైనటువంటి మహానాయకుడిగా ఆయన కొనసాగుతున్నాడు. ఆయన పోవాలంటే, ఆయన ఎస్ అంటే రాష్ట్రం కాదు దేశానికి కూడా ఆయన కోరుకుంటే ఏదైనా అవుతాడు. అయినా ఒకసారి ప్రధానమంత్రిగా అవకాశం ఇచ్చినప్పుడు పోలే ఎన్టీ రామారావు తదనంతరం. అంటే ఆయనకి ఒక జాతి పట్ల, ఒక అభివృద్ధి పట్ల, ఒక సంక్షేమం పట్ల, ఒక పార్టీ నిబద్ధతని ఎలా సాగించాలి, మనం మొత్తం తీసుకుంటే చేయగలమా లేదా, ముందు తన ఇల్లు, తన జాతి, తెలుగు జాతిని ఏదైతే ఆత్మగౌరవాన్ని పెద్ద ఆయన నిలబెట్టిండో దాన్ని కొనసాగిస్తూ రాష్ట్ర రాజకీయాల నుంచి జాతీయ రాజకీయాల దాకా చక్కదిద్దుకునే పరిస్థితిలో తండ్రి కొడుకులు ఫండ్స్ తేటంలో కానీ, పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ తేటంలో కానీ ఈ దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా, ప్రపంచ స్థాయి నగరంగా అమరావతిని ఒక ఎడ్యుకేషన్ హబ్గా వరల్డ్ లెవెల్ ఈ రకమైనటువంటి ఆలోచనలతో ముందుకు పోతున్నటువంటి ఆ కుటుంబాన్ని, త్యాగాల కుటుంబానికి మనందరం రుణపడి ఉంటామని చెప్పి నేను ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. రైట్. సో ఇది వాళ్ళ ఇన్ఫర్మేషన్. చూస్తున్నాను BVR TV న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.